మేము ఢిల్లీకి ఎందుకు వచ్చినామంటే నాకేం తెలుసు కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరిని జాతీయ స్థాయిలో దేశ ప్రజలకు తెలియజెప్పాలి. ఏ ఒక్క ఆప్షన్ కూడా వదిలిపెట్టకుండా వాడి కాన్సంట్రేషన్ కంటే నీ ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయిందిరా. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే. ఎవరికి అనుకూలంగా ఉన్నప్పుడు వాళ్ళు ఆ రకంగా ప్రవర్తిస్తున్నారు అనే మాట చెప్పడానికి వచ్చినాం. దాంతో పాటు ఇది కేవలం మొదటి అడుగు మాత్రమే. దీని తర్వాత తప్పకుండా ఒకవేళ హైకోర్టులో న్యాయం లభిస్తుందని నమ్ముతున్నాం. తప్పకుండా న్యాయం గెలుస్తుంది. దానం నాగేందర్ గారితో పాటు పార్టీ మారిన 6 ఎమ్మెల్యేలు కూడా వెంటనే డిస్క్వాలిఫై చేస్తారని నమ్ముతున్నాం. నువ్వు ఈ స్టోరీకి రచనా సహకారం అందించినప్పుడే నేను గెస్ట్ చేసి ఉండాల్సింది. వాంటెడ్ గానే వెన్నుపోటు పొడిచావు కదా. అంటే మా పార్టీ టికెట్ మీద ఎమ్మెల్యేగా గెలిచారు. మళ్ళీ ఆయనే రాజీనామా చేయకుండా సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద బీఫామ్ మీద పోటీ చేశారు. నేనే దగ్గరుండి ప్రింట్ చేయించాను బాబు గారు. అయితే ఇదంతా మీ క్రియేషన్ అన్నమాట. అవును బాబు గారు. అందులో కలరు, కాన్సెప్ట్, మార్పులు చేర్పులు మొత్తం నావే. టోటల్ గా వి హావ్ ఎక్స్‌ప్రెస్డ్ అవర్ యాంగ్విష్, మా ఆవేదన. ఎందుకంటే నిన్ననే పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. పార్లమెంట్ ఎలక్షన్స్ లో దేశవ్యాప్తంగా ప్రధానమైన అంశం ప్రతిపక్షం గాని, మెయిన్ అపోజిషన్ గాని, లేకుంటే ప్రభుత్వంలో ఉన్న అధికార పార్టీ భరించలేకపోతున్నాం బ్రో. డబుల్ పేమెంట్ ఇస్తానని ఆపేమని చెప్పండి. రాజ్యాంగాన్ని ప్రధాన అంశంగా ముందుకు తీసుకురావటం జరిగేది. ఈ రాజ్యాంగాన్ని వైలేట్ చేస్తున్నారనే అంశాన్ని ప్రతిపక్షం చెప్తూ వచ్చేది. వింత నాటకం. దాంట్లో అధికార పార్టీ రూలింగ్ బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మరి వాళ్ళు మారుస్తారు అనే ఒక వాతావరణాన్ని దేశవ్యాప్తంగా క్రియేట్ చేయడం జరిగింది. అంతకంటే ఓపెన్ అండ్ షెట్ కేసు అయితే ఏమి ఉండదు. ఇందులో ఇంకేదో చదవడానికి కానీ అర్థం చేసుకోవడానికి కానీ ఇంకేం లేదు. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. మిమ్మల్ని వదిలిపెట్టి బయటకు వద్ద మామూలు నిందించారు ఎందుకండి? మీకు మీరు కంట్రోల్ చేసుకోవాలి తప్ప ఇతరుల మీద పడేయడం కరెక్ట్ కాదు అధ్యక్ష. అవసరమా అధ్యక్ష? నిజమే కదండి. కాబట్టి మేము ఆలోచిస్తున్నది న్యాయం లభిస్తుంది హైకోర్టులో అని. మంచిగున్నారు మీ ఇద్దరు కేటు డూప్లికేట్ లెక్క. ఒకవేళ లభించకపోతే ఏం చిల్లర్ కాదా మీరు? సుప్రీంకోర్టుకు వస్తాం. సుప్రీంకోర్టులో కూడా తొందరలోనే పిటిషన్ కూడా వేయడానికి కూడా అన్ని సిద్ధం చేసుకుంటున్నాం. చాలా మంది ఫీల్ అవ్వకూడదు, అడగండి. మనసులో పెట్టుకోకూడదు, అడగండి సార్. మీకు కొంచెం నోటితో ఎక్కువండి. అది ఉండాలంటే ఎంతగాడికి ఉందంటారా లేదంటారా? చాలా మంది రాజ్యాంగ న్యాయ నిపుణుల్ని కూడా సంప్రదించినాం. అగరబత్తి కాదు, నిన్నెవడు అడిగాడు? అదే మాదిరిగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కూడా అవసరమైతే కలుస్తాం. మా పార్టీ లీడర్లందరూ కూడా వస్తాం. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారిని కలుస్తాం. ఎలక్షన్ కమిషన్ పెద్దల్ని కలుస్తాం. అదే విధంగా అవసరమైతే లోక్సభ స్పీకర్ ని. అన్నా ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. ఎన్ని 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 దారుణాలు సార్. అదే విధంగా బీజేపీ కూడా వారి పద్ధతిలో వారు ఈ రాజ్యాంగంపై మాట్లాడుతూనే వచ్చారు. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? అయితే ఈ రోజు మా ప్రధాన ఉద్దేశం బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నిన్న జరిగిన పార్లమెంట్ సెషన్ లో ఏం చేద్దామంటావు మరి? ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఎందుకు? రాష్ట్రపతి గారి ధన్యవాదాల తీర్మానంలో కూడా చాలా స్పష్టంగా చెప్పాం. కాంగ్రెస్ పార్టీ డబుల్ స్టాండర్డ్స్. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. మీరు నిన్న ఎన్నికల మీ మేనిఫెస్టోలో ఎలక్షన్ సందర్భంగా మీరు ఒక ప్రధానమైన అంశం చెప్పారు. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకో. యాంటీ డిఫెక్షన్ పైన, ఈ యాంటీ డిఫెక్షన్ లో మీరు ఒకవేళ అధికారంలోకి వస్తే ఈ రాజ్యాంగంలో వంకరగా మాట్లాడుతున్నావు. నేను కొంచెం వంకరే
ఈ అమెండ్మెంట్స్ తీసుకొస్తామనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగేది. ఏంటి సార్ ఈ పరిస్థితి? దరిద్రం. అంటే మీరు ఒక వైపు ఆ మాట చెప్తూనే అదే పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఒక బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేను నికృష్టుడా, దరిద్రుడా, అమావాసోడు పుట్టినోడా, పాపంరా. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ అదే ఏదో చేయండి.